వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పెదరావూరు పశువుల వైద్యశాల నుండి పెదరావూరు పెద్దపల్లె వరకు గల 11 kV కండక్టర్లను మార్చాలని కోరుతూ ది తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం సబ్ కలెక్టర్ కార్యాలయం నందు వినతి పత్రం అందజేశారు. పెదరావూరుకు సంబంధించి గతంలో ఎప్పుడో 11 kV 3 ఫేజ్ కండక్టర్లు వేయడం జరిగిందని, దాని మీదే జంపని రోడ్డు గోశాల వరకు కూచిపూడిలోని రైస్ మిల్లులకు పెదరావూరు జగనన్న కాలనీకి విద్యుత్ సరఫరా ఇవ్వడం వలన విద్యుత్ వైర్లు తెగి తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని, విద్యుత్ శాఖ ద్వారా ఆ సమస్యను పరిష్కరింపచేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలని సంఘ సభ్యులు కోరారు. సబ్ కలెక్టర్ రెండో అర్జీ కూడా ఇవ్వడం జరిగిందండి. తెనాలి మండలం పెదరావూరు గ్రామం లోపల ఎప్పుడు 1983 ముందు కరెంట్ వచ్చినప్పుడు కొత్తలో 11 కండక్టర్ వైర్ ఉందండి. అది పెదరావూరు పశువుల ఆసుపత్రి దగ్గర నుంచి పెదపల్లిలో నుంచి కూచిపూడి దాకా వెళ్తుంది. దానికి ఏమైందంటే అండి, సబ్స్టేషన్ చిన్న సబ్స్టేషన్ పెట్టిన తర్వాత 11 kV లైన్ మార్చకుండా జంపని గోశాల వరకు ఇటు కూచిపూడి డాల్ మిల్లు అను బ్యాంకులకి ఇటువైపు ఏమో జగనన్న కాలనీ మొత్తానికి అదే వైర్ ఇచ్చారండి. ఒక్క చినుకు పడినా సరే, లోడ్ ఎక్కువైనా సరే వెంటనే కండక్టర్ తెగిపోయి రోడ్డు మీద పడుతున్నాయండి. కరెంట్ కనుక ఒకసారి పోతే రావడానికి 5-6 గంటలు పడుతుంది. గత వారంలోంచి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామండి. ఏ టైం పోయిద్దో అని పోతే కానీ మినిమం 6 hours పడుతుంది. అదే లైన్ మ్యాన్ కానీ ఏంటంటే పరిష్కారం అని చెప్పి ఏంటంటే కండక్టర్ తెగిపోతే మేమేం చేసేదండి, నేను రిపేర్ చేస్తాక నా వల్ల కాదని చెప్పి అంటున్నారు. దానికి లైన్ అనేది మార్చాలండి, కండక్టర్లు కొత్త వేయాలి. అది సబ్ కలెక్టర్గా చెప్పామండి. ఏఈ గారికి ఈ గారి దృష్టి తీసుకెళ్తామని చెప్పి అన్నారు. ఆ సమస్య పరిష్కరించాల్సిన అవసరం చాలా తీవ్రంగా ఉంది. అన్ని బ్యాంకులు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడతారండి. దానివల్ల ఇమీడియట్గా మార్చాలండి. ఏమన్నా మనుషుల మీద కనుక పడితే కండక్టర్ తెగితే కనుక మనిషి చనిపోయిన తర్వాత నష్టం చర్యలు చేపట్టే కన్నా ముందుగానే కండక్టర్ మార్చడానికి ఏంటంటే నష్టం అనేది తప్పిద్దండి. మువ్వా పద్మావతి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గాంధీ ఆశ్రమంలో ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. మువ్వా పద్మావతి కుమారుడు మహేష్ ఆశ్రమవాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. తొలుత కేక్ కట్ చేసి మువ్వా పద్మావతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆశ్రమవాసులు, పద్మావతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అమ్మ జన్మదినోత్సవం, మువ్వా పద్మావతి గారి జన్మదినోత్సవం. కుమారుడు మహేష్ బాబు. విశేషం ఏంటంటే తల్లి ఆనందంగా ఉండాలని కొడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ చేయడం అనేది చాలా గొప్ప విషయం. జనరల్గా తల్లి కుమారుడికి చేస్తుంటుంది. ఇక్కడ విశేషం ఏంటంటే తల్లి ఆనందం చూడాలనే ఉద్దేశంతో గాంధీ ఆశ్రమానికి వచ్చి మరి గాంధీ గారి ఆశీస్సులు అందజేయాలని మహేష్ బాబు రావటం, పద్మావతి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే అమ్మ. నేను కూడా నీకు కుమారుడు అంటాను. ఈరోజు నా పుట్టినరోజు కాబట్టి బాబు నేను సంతోషంగా ఉండాలని గాంధీ ఆశ్రమంకి వచ్చి వృద్ధులకు భోజనాలు పెడుతున్నాము. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరవధిక సమ్మె నిర్వహించారు. ఏపీఎంసీ ఆధ్వర్యంలో జరిగిన నిరవధిక సమ్మె కార్యక్రమంలో ట్రెజరర్ సంధ్య మీడియాతో మాట్లాడారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలని డిమాండ్ చేశారు. పని ఆధారితంగా ప్రోత్సాహకాలు క్రమబద్దీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ లింగరాజు, వైస్ ప్రెసిడెంట్ వనజ తదితరులు పాల్గొన్నారు. మేము పోయిన నెల 15వ తారీఖు నుంచి శాంతియుతంగా సమ్మె చేస్తున్నాము. 15వ తారీఖున మాస్ రిప్రజెంటేషన్ ఇచ్చాము CFWలో. ఆ తర్వాత మమ్మల్ని చర్చలకు పిలిచారు. మేము అడిగిన డిమాండ్స్ ఏవి ఇప్పుడప్పుడే కాదు అన్నారు. అందుకని మేము శాంతియుతంగా సమ్మెలో ఉన్నాము. అయితే పోయిన నెల 22న ఇక్కడ DMHOలో చేశాము. తర్వాత 24న విజయవాడలో చేశాము. అయినా మాకు ఎటువంటి ఉపయోగం లేదని మేము ఈ సమ్మె కంటిన్యూ చేస్తున్నాము. మేమంతా గవర్నమెంట్కి ఏమి అగెయిన్స్ట్గా వెళ్ళట్లేదండి. శాంతియుతంగానే మా సమ్మెలో మేము ఉంటున్నాము. మా డిమాండ్స్ మెయిన్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళకి రెగ్యులర్ చేయడం, తర్వాత ఎన్హెచ్ఎంలో అందరి క్యాడర్స్కి 23% హైక్ ఎలా ఇచ్చారో మాకు కూడా అలానే ఇవ్వండి అని కోరుకుంటున్నాము. తర్వాత పోయిన సంవత్సరం వరకు PF ఉండేది 2024 ఏప్రిల్ వరకు. ఆ తర్వాత నుంచి PF కట్ చేశారు. ఎందుకు కట్ చేశారు అనేది తెలియదు. ఆ PF కూడా మాకు పునరుద్ధరించాలని కోరుకుంటున్నాము.
తర్వాత మాకు హెచ్ఆర్ పాలసీని ఇంక్రిమెంట్ పాలసీ అవన్నీ అమలు చేయాలని కోరుకుంటున్నాం. కనీస వేతనం 35,000 రూపాయలకు పెంచాలంటూ ఏఐటియుసి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పెరిగిన నిత్యావసర ధరల ప్రకారం కనీస వేతనం 35,000 ఉండాలని, కనీస వేతనాల బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణ మీడియాతో మాట్లాడారు. పెరుగుతున్న విద్య, వైద్యం, ఇంటి అద్దెలు, నిత్యావసరాల ధరల ప్రకారం కనీస వేతనం 35,000 ఉండాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ నాగలక్ష్మికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మేడా హనుమంతరావు, రావుల అంజిబాబు, కోటా మాల్యాద్రి, చైతన్య, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ధర్నా యొక్క ముఖ్యోద్దేశం ప్రధానంగా కార్మిక వర్గానికి కనీస వేతనం 35,000 నిర్ణయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కార్మికులకు కనీస వేతనాలను నిర్ణయించడానికి ఉండేటువంటి సలహా మండళ్ళు, కార్మిక కనీస వేతన సలహా మండళ్ళు ఈ రాష్ట్రంలో 10-12 సంవత్సరాల నుంచి లేకుండా పోయింది. పట్టించుకోవటంలో కార్మిక సంఘాలు ఎంత అడుగుతున్నా కనీసం సలహా మండలిని వేయండి అని అడుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. అందువల్ల కార్మిక కనీస వేతనాల సలహా మండలిని వెంటనే ఏర్పాటు చేయాలి. కనీస వేతనం 35,000 నిర్ణయం చేయాలి. కనీస వేతనమే కాకుండా ఈ రాష్ట్రంలో అతి చిన్న ఉద్యోగులు కేవలం 4,000, 3,000, 2,000 తీసుకుని పనిచేసే ఉద్యోగస్తులకు కూడా జీతాలు ప్రతి నెల ఇవ్వకుండా సంవత్సరాల తరబడి బకాయి పెడతా ఉన్నారు. 15 మాసాలు, 24 మాసాలు, 20 మాసాలు జీతాలు చెల్లించడంలో ఎట్లా బతకాలని ప్రశ్నిస్తున్నాం అధికారులు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులకు ప్రభుత్వ సైనికుల బలగాలకు మధ్య సాయుధ ఘర్షణ జరుగుతుందని, తక్షణమే శాంతి చర్చలు జరపాలని జిల్లా శాంతి చర్చల కమిటీ డిమాండ్ చేసింది. కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమంలో పౌర హక్కుల నేత వైకే, సిపిఎం నాయకులు నల్లికాంత్ మీడియాతో మాట్లాడారు. కేవలం ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారపోయాలనే ఉద్దేశంతోనే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మారణకాండ కొనసాగిస్తున్నారని అన్నారు. దీనివలన ఆదివాసులు, సామాన్య ప్రజలు చనిపోతున్నారని, వెంటనే ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు ఆది నికల్సన్, పౌర హక్కుల సంఘం నేతలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వము అలాగే ఛత్తీస్గఢ్ లాంటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలపైన, మావోయిస్టులపైన విపరీతమైనటువంటి దమనకాండని, హత్యాకాండని సాగిస్తూ ఉన్నాయి. ఆదివాసీల జీవన విధానాలని, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ వనరుల్ని కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టాలనే లక్ష్యంతో మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దమనకాండని, ఈ నిర్బంధకాండని, ఈ హింసాకాండని అమలు జరుపుతూ ఉన్నాయి. మావోయిస్టుల అణచివేత పేరుతో ఆదివాసీల జీవన విధానాన్ని ధ్వంసం చేస్తున్నారు. రాజకీయ పార్టీలతో, ప్రజా సంఘాలతో కూడా శాంతి చర్చల కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు మణిపూర్లో అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ సాయుధ దళాలతో చర్చలు జరుపుతూ ఉన్నారు. అనేక చోట్ల సాయుధ దళాలతో కేంద్ర ప్రభుత్వం, గతంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కూడా చర్చలు జరిపింది. కాబట్టి మావోయిస్టులతో కూడా చర్చలు జరపాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ ఘర్షణలో అమాయకమైన గిరిజనులు, ఆదివాసీలు పెద్ద ఎత్తున చనిపోతూ ఉన్నారు. కేవలం కార్పొరేట్ల లాభాల కోసం ఖనిజ సంపదని కార్పొరేట్లు కట్టబెట్టడంలో భాగంగానే ఈ విధమైన దమనకాండని కేంద్ర ప్రభుత్వం పూనుకుంటా ఉంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 11 అర్జీలు. సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.